దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడా వచ్చిన పరిబిడ్డలందరిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోని వారికి పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న వారిని కొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, మీకు ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళెను. అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలుచుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలుచున్నారని వానిని అడగగా వారు, ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి, బయటకు వెళ్ళొద్దు. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు రాజా. నీ కృపలో మరి ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రత్యేకమైన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. ప్రత్యేకించబడిన సమయం ఇది, మీ సమయం, మీరు మాట్లాడే సమయం. దేవా, మీరే మా అందరితో మాట్లాడండి. మీ మాటల ద్వారానే మేము ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఆత్మదేవుడా, మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా, కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువు ఉపమానం లేకుండా ఏ బోధ కూడా తను చెయ్యలేదు. ఎందుకంటే మనుషులకు తొందరగా ఏ మాటలు అర్థం కావు. కాబట్టి అయినా ఉపమాన రీతిగానే పరలోక రాజ్యం యొక్క మర్మాలను తను బయలుపరిచి ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము అంటే ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు ఒక ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోటలో తనకి పనివారు కావాలి. బయటకు వెళ్ళి 9 గంటలకు కొంతమందిని పిలిచాడు. మరి 12 గంటలకు కొంతమంది వచ్చారు, 3 గంటలకు కొంతమంది వచ్చారు, 5 గంటలకు కొంతమంది వచ్చారు. మొదటి వాడితో తను ఏమంటాడంటే, మరి తను కొంత ద్రవ్యం మరి నీకు ఇస్తాను అంటాడు. ఎంత? 1 దినమునకు 1 దేనారము చొప్పున పనివానికి ఒడింపడ్డాడు. అంటే ఒక ₹1 ఇస్తా, నువ్వు 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తే నీకు ₹1
ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత మరి 9 గంటలకు వెళ్ళి వచ్చి పని చేస్తున్నారు, తర్వాత 12 గంటలకు వచ్చి పని చేస్తున్నారు, 3 గంటలకు వచ్చి పని చేస్తున్నారు, 5 గంటలకు వచ్చి కూడా పని చేస్తున్నారు. పని చేస్తూ ఉంటే మరి వీళ్ళందరినీ పిలిచినప్పుడు మరి 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు ఎక్కువ ఇస్తాడు, 9 గంటలకు నేను వచ్చాను కాబట్టి ఎక్కువ టైం నేను పనిచేశాను కాబట్టి నాకు చాలా ఎక్కువ ఇస్తాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అందరినీ లైన్లో నించోబెట్టి అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. అందరికీ ఎంత ఇస్తున్నాడు? ₹1 ఇస్తున్నాడు. అయితే 9 గంటలకు వచ్చిన వాళ్ళు సనుక్కుంటున్నారు, గులుక్కుంటున్నారు. ఏంటి, నేను 9 గంటలకు వస్తే నాకు అదే ₹1, 5 గంటలకు వస్తే ఆయనకి ₹1, ఏమి న్యాయం ఇది అని వాళ్ళు సనుక్కుంటున్నారు. ఇది పరలోక రాజ్యం యొక్క మర్మం. ఇక్కడ మనకేమనిపిస్తుంది? దేవుడు అన్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి. న్యాయంగా అయితే 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసిన వాడికి ఎక్కువ జీతం ఇవ్వాలి. 5 గంటల్లో వచ్చిన వాడికి ఒక ₹1 ఇచ్చినా సరిపోతుంది. కానీ దేవుడు సమానంగా ఇచ్చాడు, ఆ యజమాని సమానంగా ఇచ్చాడు. అంటే లోకములో ఉన్న క్రమము వేరు, దేవుడిలో ఉన్న క్రమము అనేది వేరుగా ఉంటుంది. ఇది మనకు అప్లై చేసుకుంటే ఇక్కడ చాలాసార్లు మనం ఏమనుకుంటుంటామంటే, నేను 10 సంవత్సరాలైంది, నేను 30 సంవత్సరాలైంది, నేను 40 సంవత్సరాలైంది నేను రక్షణ పొంది యేసయ్యను నమ్ముకొని అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఒకరొక సంవత్సరమే అవుతుంది రక్షణ పొంది, ఒకరు 6 నెలలే అవుతుంది, ఒకరు 3 నెలలే అవుతుంది, ఒకరు 2 రోజులే కావచ్చు. మరి వీళ్ళందరినీ కూడా ప్రభువునే సమానంగానే చూస్తాను అంటున్నాడు. 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏమంటారు? మేము పాతవాళ్ళమే, మేము చాలా పాతవాళ్ళమే కాబట్టి మాకు ప్రయారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు సంఘాలలో చాలా గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే అధికారం కోసం. అధికారం. కానీ ఇక్కడ దేవుడి మందిరం యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ఉద్దేశము పదవులు కాదు. ఇక్కడ పదవులు కాదు, ప్రాముఖ్యత. ప్రభువు ఆలోచించేది ఏం ఆలోచిస్తున్నాడంటే, నువ్వు 30 సంవత్సరాల నుంచి వచ్చినా, రక్షణ పొంది 2 రోజులైనా నా చూసే విధానంలో మార్పు లేదు, దేవుడు చూసే విధానంలో మార్పు లేదు. ఎందుకు మార్పు లేదు? అందరినీ సమానంగానే చూస్తానని ఎందుకు అంటున్నాడు ఆయన? అంటే ఆయనకు కావలసిన మనుషుల ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనుషుల ద్వారా ఏం కావాలనుకుంటున్నాడు అంటే, మనుషులు దేవుడిని నమ్మారు కానీ వారి పనిలో నమ్మకత్వం లేదు. దేవుని నమ్మినారు, రక్షింపబడ్డారు, కానీ రక్షణ నిశ్చయత లేదు వాళ్ళ హృదయంలో. అంటే మారు మనసు లేదు. ఇంకా లోక సంబంధంగానే బ్రతుకుతూ దేవుడి మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళు లోక సంబంధంగానే ఉంటున్నారు, దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటున్నారు. మరి 5 గంటలకు వచ్చిన వాళ్ళు మారు మనసు కలిగి ఆ ఒక్కరోజైనా నేను దేవుడి కోసం బ్రతకాలి అని ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. ఎవరు గొప్ప వీళ్ళ దాంట్లో? 30 సంవత్సరాలు రక్షణ పొందిన వాడు గొప్పనా?
దేవుడి ఆత్మతో నిలబడ్డవాడు ఒక్కడైనా గొప్పనా? ఎవరు గొప్ప? మరి దేవుడు న్యాయం చేసిండా, అన్యాయం చేసిండా? న్యాయమా? చెప్పండి గట్టిగా, టాప్ ఎగిరిపోవాల. న్యాయమే చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చెయ్యడు. మనం నమ్ముకున్న దగ్గర నుంచి లెక్క చూసుకుంటున్నాం. నేను 30 సంవత్సరాలు అయింది నేను నమ్మి. కొంతమంది పుట్టుకలో నుండి మా తండ్రులు, తాతలు, ముత్తాతలు, తాతలని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉన్నారు అన్నదే దేవుడు చూస్తున్నాడు. అదే చూస్తున్నాడు. దాన్ని బట్టే వాళ్ళకు జీతం ఇవ్వడానికి తను సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఒక మాట మనము చూద్దాం. కీర్తన 101:6. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుతారు. చాలమ్మా. ఏమంటున్నాడు? దేవుడు ఎవరి కోసం ఎతుకుతున్నాడు? ఎవరి కోసం ఈ ద్రాక్ష తోటను నాటించాడు అంటే, తన యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులు కావాలట. ఆయనకి నమ్మకస్తులు కావాలి. ఈరోజు మనము దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటున్నామా అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే దేవుడి రాజ్యం అనేది చాలా సమీపంగా ఉంది. ఎప్పుడు ఆయన బూర శబ్దం వినిపిస్తుందో మనకు తెలీదు. కొంతమందికి దేవుడు దర్శనాలు కూడా ఇస్తున్నాడు. ఏమని? దేవుడు ఒక తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు, మరి దేవదూతలను తీసుకొని బూరలు పట్టుకొని ఆయన బయలుదేరాడు అని కొంతమందికి దేవుడు దర్శనాలు ఇస్తున్నాడంట. అంటే సిద్ధపడ్డ వాళ్ళకైనా దర్శనాలు ఇస్తున్నాడు. దర్శనమిస్తూ నువ్వు సిద్ధంగా ఉన్నావా అని వాళ్ళని అడుగుతున్నాడు. అంటే దేశంలో తనకు కావాల్సింది ఎవరు? నమ్మకస్తులు కావాలి. మనం నమ్మకమైన వాళ్ళకే పని చెప్తారు కదా, కానీ నమ్మకం లేని వాళ్ళకి పని చెప్తారా ఎవరైనా? చెప్పరు. కాబట్టి ఇక్కడ నా యొద్ద నివసించినట్లు అంటే దేవుని యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. అక్కడ తోటలోకి పిలిచాడు. 9 గంటలకు పిలిచాడు. వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి 12 గంటలకు కూడా పిలిచాడు. వాళ్ళను గమనిస్తున్నాడు. 3 గంటలకు పిలిచాడు. వాళ్ళని గమనిస్తున్నాడు. 5 గంటలకు పిలిచాడు. వాళ్ళని గమనిస్తున్నాడు. కనిపెడుతున్నాడు. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చెయ్యట్లేదు, ఎవరు బద్ధకంగా ఉన్నారు, ఎవరు నిద్రమత్తులుగా ఉంటున్నారు, ఎవరు నా సన్నిధిని ఇష్టంతో ఉంటున్నారు, ఎవరు నా సన్నిధిని నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని ఆయన అందరినీ కనిపెడుతున్నాడు. ఆయన దేశంలో పిలిచిన ప్రతి ఒక్కరిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కనిపెడుతున్నప్పుడు అక్కడ ఏమంటున్నా అంటే, నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకు. నిర్దోషము అంటే దోషము లేకుండా దేవుడి సన్నిధిలో మనుషులలో యథార్థత అనేది ఉండాలి. ఈరోజు ఆ యథార్థత అనేది మనుషులలో లోపించింది. మనిషిలో రోజు రోజుకి స్వార్థం పెరుగుతుంది. నాది నాది నాది, నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అని స్వార్థం, రోజు రోజుకి స్వార్థం పెరుగుతుంది. పక్కోడి గురించి ఆలోచించే అంత టైము మనకు లేదు. కనీసం పక్కోడికి బాగోగులు
కనీసం బాధల్లో ఉన్నవాడికి మాటనైనా సహాయం చేద్దాము అంటే కూడా మనకు టైం లేదు. ఎంత భయంకరమైన స్థితిలో మనము ఉంటున్నాం. ఇంకా మనను సరి చేసుకోవడానికి జీవితకాలం సరిపోతుంది. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిర్దోషమైన వారే నాకు పరిచారకులు అవుతారు. నీ మనసు ఎలా ఉండాలంట? నిర్దోషంగా ఉండాలంటే నీ మీద నీ ఆత్మ దోషారోపణ చెయ్యొద్దు. నువ్వు తప్పు చేశావు అని చెప్పి నీ ఆత్మ నీకు దోషారోపణ చెయ్యొద్దు. చాలామందిని గమనిస్తాం, ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ ముఖం దాస్తూ ఉంటారు, చాటుగా ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఆత్మ వాళ్ళని ఏం చేస్తుంది? నువ్వు దోషివి, నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఆత్మ నిలదీసినప్పుడు ఏమవుతుంది? అక్కడ వాళ్ళు తలదించుకుంటూ ఉంటారు. అందరిలో కలవలేరు. ఎందుకు? తన ఆత్మ దోషారోపణ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నిర్దోషి అయిన వాడే తనకు పరిచారకులు అవుతారు. నిర్దోషి ఎప్పుడవుతారు? తన్ను తాను తెలుసుకున్నప్పుడే నిర్దోషి అవుతాడు. తన తప్పు తను తెలుసుకోవాలి. తన తప్పు తను తెలుసుకున్నప్పుడే అందులో నుండి వాడు బయటకి రాగలుగుతాడు. తన తప్పు తనకు తెలియనంత వరకు తను బయటకు రాలేరు. ఎవరు చెప్పినా రారు. దేవుడు వచ్చి చెప్పినా రారు. ఎందుకు? తన ఆత్మ తనకు తెలియచెయ్యాలి, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అని చెప్పి తన ఆత్మ తనకు తెలియచేసే అంత వరకు మనం నిర్దోషిగా ఉండలేం. కాబట్టి 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎంత నువ్వు బ్రతికినవు అని కాదు, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినవని కాదు, కానీ ఎంత దేవుడికి దగ్గరగా ఉన్నావు అదే లెక్క చూస్తాడు దేవుడు. మరి 100 మంది తప్పిపోయిన గొర్రెల కంటే ఒక గొర్రె తన వైపు తిరిగినప్పుడు దేవుడు సంతోషిస్తాను అంటున్నాడు. 100 గొర్రెలను చూసి సంతోషం కాదైనకి. ఒక్కరు తన వైపు తిరిగినప్పుడు, తన వైపు చూసినప్పుడు సంతోషం. కాబట్టి మరి ఈ పొలములో తను ఎవరి కోసం వెతుకుతున్నాడంటే నమ్మకస్తుల కోసం తను వెతుకుతున్నాడు. మరి ఆ నమ్మకస్తులుగా ఈరోజు మనము ఉంటున్నామా, ఉండలేమా అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడునూ దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వానికి వెలుగు అగుపడవలెనని దీపస్తంభం మీదనే దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియబడకయో బయలుపడకయో ఉండు మరుగైనదేదీ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. కనుక మీరెలాగా ఉన్నారో చూచుకొనుడి. చూడండి, ఒక దీపం
చీకట్లో ఉన్న మనుషులకి దేవుడు వెలుగిచ్చాడు. మనందరము కూడా చీకటిలో నివసిస్తున్న ప్రజలం. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన ఈరోజు మనం వెలుగు మార్గంలోకి వచ్చాం. ఆ వెలుగు మార్గమే సత్య మార్గం. గత కాలంలో ఏ మార్గంలో ఉన్నామో ఆయన లెక్క అడగట్లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావో అప్పటి నుంచి నీకు లెక్క స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే, నువ్వు వెలిగినావు కనుక నీ దీపాన్ని వెలుగుల్లో అనేకులు నిన్ను చూడాలి. నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు అనేకులు నిన్ను చూడాలి. నువ్వు కొత్తగా కనిపించావంటే అందరూ చూస్తూ ఉంటారు నిన్ను. ఎందుకు? నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు, ఎప్పటిలాగా లేవు. నీలో ఏదో మార్పు జరిగింది, నీలో ఏదో ఒక కొత్తదనం వచ్చింది, నీ ముఖంలో ఏదో ఒక వెలుగు వచ్చింది, లేదా నీ మాట తీరు మారింది, నీ ఆలోచన విధానం మారింది, నీ ప్రవర్తన మారింది, నీ బ్రతుకు మారింది, నీ లోపల ఏదో ఒక కొత్తదనం వచ్చింది. అప్పుడు చూడని వాళ్ళు కూడా నీ వైపు చూడాలని చూస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు వెలుగుగా కనపడుతున్నావు. మాట్లాడని వాళ్ళు కూడా నీతో మాట్లాడాలని అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ చెయ్యని వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని అనుకుంటుంటారు. ఎందుకు? నీలో ఒక కొత్తదనం కనపడుతుంది కనుక. నువ్వు వెలుగులా కనపడుతున్నావు. మరి ఎవరు దేవుడి చేత వెలిగించబడినప్పుడు వాడు వెలుగును మూసిపెట్టడు. దేవుని శక్తి నీకు వచ్చినప్పుడు దేవుని శక్తిని నువ్వు మూసిపెట్టద్దు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు మూసిపెట్టద్దు. నువ్వు ఒకవేళ నువ్వు మూసిపెట్టావు అంటే దేవుడు ఏమంటున్నా అంటే, నీకు నేను ఇచ్చాను ఆ తలాంతులు, కానీ నువ్వు అది వాడలేదు, కాబట్టి వాడుకుంటూనే అన్నకి తీసి అది ఇచ్చేస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే నీకు ఒక పని దేవుడు అప్పగించాడు. ఆ పనిలో నువ్వు నమ్మకంగా లేనప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాప హృదయంతో దేవుడిని అడగాలి. కానీ నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు మూసి పెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడు? పని చేస్తున్న వాళ్ళకి ఆయన పని చెయ్యట్లేదయ్యా, ఆయనను పక్కకు పెట్టేసేయి, పని చేసేవాడికి ఇచ్చేసేయి. ఒకవేళ చేతిలో గుణపం ఉందనుకోండి, ఆ గుణపముతో తవ్వమని ఒక పని ఇచ్చాడు ద్రాక్ష తోటలో. మరి ఆ గుణపముతో తను తవ్వలేకపోతున్నాడు. అప్పుడు యజమాని వచ్చి ఏమంటాడు? ఆయన తవ్వలేకపోతున్నాడు, పనికి వేస్ట్గా పెట్టుకున్నాను ఆయనని, కాబట్టి నువ్వు బాగా పని చేస్తున్నావు, ఈ గుణపం నువ్వే తీసుకొని ఇంకా బలంగా పని చెయ్యి అని ప్రభువు చెప్తాడు. ఎందుకంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది మనము దుర్వినియోగం చెయ్యొద్దు. మరి 9 గంటలకు వచ్చిన వాళ్ళు దుర్వినియోగం చేశారు, 12 గంటలకు వచ్చినోడు దుర్వినియోగం చేశాడు. చాలా టైం ఉంది, 5 గంటల వరకు కదా, ఎంతసేపు ఈ పని చేయడానికి అనుకొని నిర్లక్ష్యం చేసి ఉంటారు. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఉంటారు. ఇక్కడ అదే జరిగింది. 5 గంటలకు కూడా దేవుడు మళ్ళీ ద్రాక్ష తోట యజమాని 5 గంటలకు కూడా వెళ్ళి మనుషులను పిలుచుకురావాల్సిన అవసరం ఏంటి తనకి? 9 గంటలకు వచ్చినోడు, 12 గంటలకు వచ్చినోడు, 3 గంటలకు వచ్చినోడు దేవుడిచ్చిన తలాంతులను నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు. అన్నింటిలో తొందరగా కొత్త విషయాలు ఏదైనా ఉంటే కొత్తగా అన్నీ నేర్చుకుంటాం. వంట రానోళ్ళు కొత్త యూట్యూబ్లో చూసుకుంటా కొత్త వంటలు చేసి కుటుంబంలో సంతోష పెట్టాలని ఆశ ఉంటుంది. కొత్త శారీస్ కొనాలని ఆశ ఉంటుంది. కొత్తగా డెకరేషన్ చేసుకోవాలని ఆశ ఉంటుంది. అన్నీ కొత్తగా నేర్చుకుంటాం. కానీ దేవుడి విషయంలో నేర్చుకోవాలి అన్న మనసు ఎవరికీ ఉండదు.
కొత్తగా నేర్చుకుంటాను, కొత్తగా మారుతాను, కొత్తగా ఆలోచిస్తాను అనే మనస్సు కొద్దిమందికే ఉంటుంది. కొద్దిమందికే, 100లో ఏ ఒక్కరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? నిర్లక్ష్యం చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసి పని చేసే వాళ్ళకి ఇచ్చేస్తాడు. 7వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట చూద్దాం. చాలమ్మా, ప్రభు వచ్చే రాకడలో ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఇలాంటి సంఘటన ఏం జరుగుతుంది అంటే, ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామమున నేను ప్రవచింపలేదా? నీ నామమున నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎవడును ఎరుగను, ఎన్నడూ ఎరుగను, అక్రమము చెయ్యువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మారు మనస్సు లేక, బ్రతుకులు మారకనే చాలా అద్భుతాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా సంఘాలలో కూడా చెయ్యి ఇలా అనగానే మనుషులు పడిపోతున్నారు. చాలామంది పాస్టర్స్ హిప్నటిజం నేర్చుకుంటున్నారు. కళ్ళతో చూడగానే పడిపోతున్నారు. గాలి ఇట్లా అని ఊదగానే పడిపోతున్నారు. జనులను మనం మభ్యపెట్టవచ్చు, జనులకు కల్పితాలు చెప్పొచ్చు, జనులను మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేం. ఇప్పుడు సంఘాలు పెరుగుతున్నాయి అంటే ఎలా పెరుగుతున్నాయి? ప్రార్థన చేయగానే డబ్బులు ఇవ్వండి. చూడండి ఎంత ఘోరం అది. మొన్న యాదగిరి బ్రదర్ చెప్తున్నాడు, పాపము కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటున్నాడు. వాళ్ళ ఊర్లో ఒక పాస్టరు వస్తే వాళ్ళే షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన జరుగుతూ ఉంది. వాళ్ళు పిల్లల చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు కనుక మన సంఘం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు మన సంఘానికి వస్తున్నారు, తప్పు లేదు. కానీ ఆ పాస్టరు వీళ్ళని ఏం చేస్తున్నాడు? శాపాలు పెడతా ఉన్నాడు. మీరు నాశనం అయిపోతారు మందిరానికి రాకపోతే అని. చూడండి, వాళ్ళు అక్కడికి వెళ్ళకున్నా పంటలో కొంత వాళ్ళకి ఇస్తున్నారు, పాస్టర్కి డబ్బులు ఇస్తున్నారు. అయినా కూడా ఇంకా రకరకాలుగా ఆయనకు శాపాలు. మీ పిల్లలు ఏమైపోతారో, నేను ఒక్క ప్రార్థన చేసిన అంటే నీ పంట అంతా ఎండిపోతుంది. చూడండి ఎలా ఉన్నారు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు. చాలామంది డబ్బు కోసమే పనిచేస్తున్నారు, డబ్బు కోసమే పనిచేస్తున్నారు. చాలామంది కాపరులు లేనిపోనియే కల్పించి మనుషుల హృదయాలను చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అటువంటి వైపు మనము లొంగిపోతే, ఆ ఆకర్షణలకు మనము లొంగిపోతే, ప్రభు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఈ సన్నిధిలో ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాను, నేను ఇలా చేశాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశానంటే నాకు తెలీదు నువ్వు అంటే నీ మనసు మారకుండానే నువ్వు పని చేశావు. నీ మనసు మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ జీవితం మారకుండా నువ్వు పని చేశావు.
దానివల్ల నీకు పని జరిగిందేమో, కానీ నాకు మహిమ రాలేదు. హల్లెలూయా. నీ సంఘములో పని జరిగి ఉండొచ్చు, నువ్వు అద్భుతం చెయ్యంగానే దయ్యాలు వెళ్ళిపోయి ఉంటాయి, ఆశ్చర్యకార్యాలు సంఘంలో జరిగి ఉంటాయి, నీ సంఘము అభివృద్ధి జరిగి ఉంటుంది. కానీ నాకు మహిమ ఎక్కడొచ్చింది? మీ లోపల మార్పే లేదు కదా, మార్పే లేదు కదా. ఒక్కడు దయ్యం వెళ్ళగొట్టిన వాడిన వాడు దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు? 30,000 20,000 అడిగి ఒక్కడికి దయ్యం వెళ్ళగొడుతున్నారు. చూడండి, దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా చెయ్యమన్నాడు. మరి ఇలాంటి పరిస్థితులు, మారు మనసు లేకుండా, దేవా నేను రక్షణ పొందాను, నేను నీ గుంపులో ఉన్నాను అంటే నువ్వెవరో నాకు తెలియదు. నీ మనసు మారలేదు, నీ బ్రతుకు మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నాకు నమ్మకంగా నువ్వు లేవు. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయనకు నమ్మకస్తులు కావాలి. ఆయన తోటలో నమ్మకంగా ఇష్టముతో పని చేసేవారు కావాలి. ఇష్టముతో పని చెయ్యాలి, కష్టంతో కాదు. బైబిల్ చదవాలంటే కష్టంతో చదువుతారు. ప్రార్థన చెయ్యాలంటే ఎంతో గంటల తరబడి పని చేస్తాం. 10 నిమిషాలు ప్రార్థనలో కూర్చుందామంటే కూర్చోబుద్ధి కాదు. కొంతమంది 30 ఏళ్ళు అవుతుంది రక్షణ పొంది, వాళ్ళకి ప్రార్థన చెయ్యడానికి కూడా రాదు ఇప్పటి వరకు. కనీసం ఒక పాట పాడడానికి రాదు, కనీసం ఒక వాక్యం చదవడానికి రాదు, ఒక సాక్ష్యం చెప్పడానికి రాదు. మరి దేనికి నమ్మినట్టు మనము? దేవుడు ఎలా గుర్తుపడతాడు మనని ఎలా గుర్తుపడతాడు? ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, మరి అక్రమము చెయ్యు వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి మీరంతా అంటున్నాడు. అందరినీ వెలగొట్టేసిండు అనుకో దేవుడు వచ్చి, మన గతి ఎలా ఉంటుంది? మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆయన అంటున్నాడు, మారు మనస్సు అనేది చాలా ముఖ్యమైనది. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది నమ్ముకొని అని కాదు, నీ మనసు మారకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నా దేవుడు నిన్ను గుర్తించడు. నీకు గుర్తింపు లేని జీవితం అది. నీకు దేవుడిలో గుర్తింపు కావాలి అంటే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎలా ప్రార్థన చెయ్యాలి చూద్దాం. 146 అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతైనను నరుల చేతైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించిపోవును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, చాలమ్మా, వాడు ధన్యుడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నోడే ధన్యుడు. కానీ నరుల మీద ఆశ పెట్టుకున్నోడు నశించిపోతాడు. ఈరోజు మనము ధనం చూసుకొని, ఐశ్వర్యం చూసుకొని, పదవులు చూసుకొని, నాకేంటిలే హ్యాపీగా బతుకుతున్నాను అని ఒకవేళ మన బలం చూసుకొని, మనకు ఉన్నది చూసుకొని ఉంటే మనం మోసపోతాము. దేవుడు వెక్కిరించబడడు, మనమే మోసపోతాం. దేవుడిని ఇప్పుడు మనం మోసం చేస్తున్నాము. దేవుడు వచ్చిన టైంలో మనమే మోసపోతాము. దేవుడు నవ్వుతూ ఉంటాడు. చూడండి, ఎందుకంటే
ఇక్కడ ఏమంటున్నాడు, దావీదులాగా మనం ప్రార్థన చేయాలా, జీవితమంతా నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకు? పాపములో నశించిపోతున్న నన్ను నీ కృపచేత నన్ను బ్రతికించావు, నీ దయచేత నన్ను కాపాడావు. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు కేవలం నేను అడగకుండానే నన్ను బ్రతికిస్తున్నావు, నాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నావు, ఏ లోటు రాకుండా నా కుటుంబాన్ని కాపాడుతున్నావు. నీకు ఎల్లప్పుడూ కూడా నేను రుణస్థుడను దేవా. మరి నేను మనుషుల వైపు చూడొద్దు, నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు, నేను నీ అందే నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకంటే తన మీదనే, దేవుడి మీదనే మనం ఆధారపడాలి, కానీ ఏ మనుషుల మీద మనం ఆధారపడకూడదు. మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో తెలీదు. మనతోనే ఉన్నట్టే ఉంటారు, వాళ్ళ ఆలోచనలన్నీ పక్కకే ఉంటాయి కదా. మనతోనే ఉన్నట్టే ఉంటారు, వాళ్ళ ప్రవర్తనలంతా వేరుగానే ఉంటాయి. కాబట్టి మనుషులను నమ్మకుడి అంటున్నాడు. మనుషులను నమ్మి మోసపోవద్దు అంటున్నాడు ప్రభు. నా జీవిత కాలమంతా దేవా, నువ్విచ్చిన కృపతో నేను నీ పాదాలు పట్టుకొని బ్రతకాలి. అనుదినము నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, అనుదినము మార్చుకోవాలి. ఒక్కో రోజుతో అయిపోయే పని కాదు ఇది. రోజు రోజు నువ్వు ఎంత అందంగా తయారు కావాలి దేవుడి దృష్టిలో అంటే రోజు తనతో ఉండడానికి ఇష్టపడాలి, తనను అత్యధికంగా ప్రేమించాలి. ఒక పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంటిలో యేసయ్య కూర్చున్నప్పుడు ఆమె అత్తరు తీసుకొచ్చి తన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తున్నప్పుడు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమె ఎవరో నీకు తెలీదా, ఆమె భయంకరమైన పాపాత్మురాలు కదా అని అంటున్నప్పుడు, నీ ఇంటికి నేను వస్తే నాకు మర్యాద చెయ్యలేదు నువ్వు, కానీ ఆమె నా పాదాలు తన కన్నీళ్లతో కడుగుతుంది, తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఆమె అధికంగా ప్రేమించింది. నువ్వు అధికంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ అధికమైన పాపములు ఏమవుతాయి? క్షమించబడతాయి. నువ్వు అధికంగా ప్రేమించు, అప్పుడు నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అధికంగా నువ్వు ప్రేమించినప్పుడు అధికంగా నీ పాపములు క్షమించబడతాయి. ఇది దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం. ఎందుకు? కృపతోనే తను మనం ప్రేమించాడు గనక ఆయన రాకడ వరకు కూడా ఓర్పుతో ఉన్నాడు. ఇంకా నా బిడ్డలు ఎవరైనా నమ్మకస్తులుగా నా వైపు తిరుగుతారేమో అని తను చూస్తూ ఉన్నాడు. మరి ప్రతి విషయంలో, దేవుడి సంఘం విషయంలో, కుటుంబం విషయంలో, మరి దేవునికి ఇచ్చే విషయంలో, ప్రార్థన విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వేరే సంఘాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మొన్న ఒక పాస్టర్ గారు నాకు మాట్లాడుతూ ఉన్నాడు మధ్యలో కలిసి. ఏమంటున్నంటే, అమ్మ మేము చాలా బీద పాస్టర్లు. చూడండి, నేను ఒక మీటింగ్కి వెళ్తే అని అంటాడు, అమ్మ మేము చాలా బీద పాస్టర్లు. అప్పుడు నేనేమనాలి? పాస్టర్ బీదగా ఉంటాడా? దేవాది దేవుని నమ్ముకున్న పాస్టర్ బీదోడా? పాస్టరే బీదోడైతే సంఘమంతా బిచ్చమెత్తుకోవాల్సింది, అవునా కాదా? హల్లెలూయా. తన దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళు అడుక్క తినవలసిందే ఇక కదా. కాపరి రాజు అయితే తన బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలనుకుంటారు? రాజు బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ శ్రీమంతులుగా కావాలి.
ప్రతి ఒక్క కుటుంబం గొప్పగా కావాలి, ప్రతి ఒక్క కుటుంబం ఐశ్వర్యవంతులుగా కావాలి అని ఇక్కడున్న రాజు కోరుకుంటాడు. నేను అదే మాట చెప్పాను. సంఘం ఉందా నీకు అడిగాను. ఉంది, చిన్న సంఘం. ఎంతమంది వస్తారు? 20 మంది వస్తారు. అప్పుడప్పుడు దశంభాగాలు ఇస్తారా? 2 3. కానుకలు వస్తాయా? అందరు 10 రూపాయలు 5 రూపాయలు. మరి మీరు ఎలా జీవనం జరుగుతుంది? పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా డబ్బులు. చూడండి, అంటే ఒక కాపరి చెప్పవలసిన మాటలా ఇవి? అప్పుడు అలాంటి మాట చెప్పినప్పుడు ఇంకొక మాట ఏమన్నాడంటే, వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా మాకు కొంత డబ్బు పంపిస్తారు అని చెప్తున్నాడు. ఏనన్నా వేరే సంఘాలకు వెళ్ళేవారు వేరే సంఘములో వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఆ సంఘానికే వాళ్ళు కట్టుబడి ఉంటారు, కానీ నీకెందుకు డబ్బులు ఇస్తారు? నువ్వు వాళ్ళని ఏమైనా ఆత్మీయంగా వాళ్ళని ఎదిగింపజేస్తున్నావా? చెయ్యట్లేదు. వారంకోసారి నెలకొకసారి వాళ్ళ ఇల్లు దర్శిస్తాడంట. నెలకొకసారి నువ్వు దర్శించే వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు వాళ్ళ డబ్బులు నువ్వు తీసుకుంటావు. 24 గంటలు కాపరి తన గొర్రెల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డబ్బులు లాక్కోవడం అనేది న్యాయమా? 1 గంట సేపు వాదన. చూడండి, అంటే మనుషులను అమాయకులను చేసి ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు కూడా ఉంటున్నారు. ఇలాంటి మనుషులు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నావో అక్కడ నువ్వు నమ్మకంగా ఉండు. అక్కడ నమ్మకంగా ఉండకుండా నువ్వు ఎక్కడికో డబ్బులు ఇచ్చి ఇక్కడ నీ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను అంటే అది ఎక్కడ లెక్క? అది ఏం లెక్క? అది నీ ఇంటి నీ పక్క ఈ హోటల్లో తింటూ పక్క హోటల్లో డబ్బులు కడతా అంటే హోటల్లో ఊరుకుంటాడు? చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ హోటల్లో తింటున్నావు, పక్క హోటల్లోకి జనం రాలేదు అని చెప్పి నీ డబ్బులు తీసుకుపోయి పక్క హోటల్లో ఇచ్చావనుకో, ఊరుకుంటాడా వాడు? ఊరుకుంటాడా? ఇచ్చేదాకా వదలడు, లేకపోతే పప్పు రుబ్బు వేస్తూ, అంతేగా. కఠినమైన పనిష్మెంటు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో నమ్మకస్తులు కావాలి. నువ్వు ద్రాక్ష తోటలో పని చెయ్యడానికి వచ్చిన పని వాళ్ళ మనమంతా కూడా ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండాలి. ఆయన నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు తగ్గట్టుగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుడి రాకడలో ప్రభువా అంటే అరే పలాని పేరు నాకు తెలుసు, ప్రభు చెప్పగలగాలి నీ గురించి. వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. ఇప్పుడు చాలామంది సంఘానికి వస్తారు, కొంతమంది పేర్లే మనకు తెలియదు. వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేస్తాం మనం? ఎందుకంటే వాళ్ళు ఒకరోజు ఈ సంఘం అంటారు, ఇంకో రోజు ఇంకో సంఘం అంటారు. కాబట్టి వాళ్ళ పేర్లు మనకు తెలియదు. ఒక సంఘానికి కట్టుబడ్డ వాళ్ళ పేర్లు 200 మంది పేర్లైనా కాపరికి నోటెడ్ ఉంటాయి. వాళ్ళ పిల్లల పేర్లతో సహా నోటెడ్ ఉంటాయి. ఎందుకు? ఆ కాపరి ఆ గొర్రెలను మేపేవాడి బాధ్యత గనుక. కాబట్టి మనమందరము కూడా ఆయన పొలములో పని చెయ్యడానికి వచ్చిన పనివారం. మనము ఆయనలో నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో, డబ్బుల విషయమే కావచ్చు, మందిరంలో పని కావచ్చు, నువ్వు ఎక్కడైనా పని కావచ్చు, కుటుంబంలో పని కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నువ్వు ఏది చేసినా, దేవుడు నీకు ఎక్కడ ఉద్యోగం ఇచ్చినా ఆ ఉద్యోగంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి.
ఎంత టైం వరకు నువ్వు పని చేయాలో అంత టైం వరకు నువ్వు పని చెయ్యగలగాలి. చాలామంది టైం అయిపోతానికి టైంపాస్ చాలా చేస్తూ ఉంటారు. టైంపాస్ చాలా చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నవాడికి మెండైన దీవెనలు కలుగును. కొద్దిలోనూ నమ్మకంగా ఉంటే కొద్దిలోనే దీవెనలు, అత్యధికమైన దాంట్లో నమ్మకంగా ఉంటే అత్యధికంగా దీవెనలు, మెండుగా దీవెనలు దేవుడు మనపై కుమ్మరిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మార్కు సువార్తలో సారీ అమ్మ ఇది చూడండి, కీర్తన 27 చూడండి, టైం లేదు. కీర్తన 27 అధ్యాయం 13వ వచనంలో చదువమ్మా. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును, నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోతాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొనుము, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దావీదు మహారాజు అంటున్నాడు, సజీవులున్న ఈ దేశములో దేవుని దయ ఒకవేళ నాకు లేకపోతే నేను బ్రతికేవాడనే కాను. ఎందుకు? దేవుడి దయ మన మీద లేకపోతే తొడేళ్ల లాంటి మనుషులు, విషసర్పాల లాంటి మనుషుల మధ్యలో, మోసపోయే మనుషుల మధ్యలో, క్రూర సర్పాల లాంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం తొడేళ్ల లాంటి వాళ్ళు కారు, గొర్రె పిల్లల లాంటి వాళ్ళం. మనం దేవుడి దయ మనకు లేకపోతే ఒక్క క్షణం చాలు మనము నశించిపోవడానికి. కనురెప్ప పాటున మనం మాయమైపోతాం. ఎంత అనుభవంతో దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, సజీవులున్న ఈ దేశములో దేవుని దయ నా కుటుంబానికి లేకపోతే ఈరోజు నా కుటుంబం ఉండకపోయేది కాదు, మేము ఉండకపోయే వాళ్ళం కాము. ఇంకా మేము బ్రతుకుతున్నాము అంటే దేవుడి దయతోనే బ్రతుకుతున్నాము, దేవుని కృపతోనే భోజనం చేస్తున్నాము, దేవుని కృపతోనే ఉద్యోగాలు చేసుకుంటున్నాము, దేవుని కృపతోనే మా బిడ్డలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, దేవుని కృపతోనే డ్యూటీలు చక్కగా ఏ లోటు లేకుండా మంచి ఆరోగ్యాలతో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నాము. సమృద్ధిగా మేము ఏ కోరిక కోరుతున్నామో ఆహారం సంతోషంగా తినగలుగుతున్నాము. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుడి దయ ద్వారానే. మరి అవన్నీ నువ్వు ఆయనతో తీసుకుంటున్నావు, కానీ ఆయనతో నువ్వు నమ్మకంగా ఉండట్లేదు. అందుకే మనం తిన్నట్టుగా లేమంట, పడుకున్నట్టుగా లేము. మన కుటుంబంలో ఎంత ఆశీర్వాదం ఇచ్చినా ఎక్కడో కొదువ ఏదో ఒక కొదువ ఉన్నది అని మన మనసు బాధపడుతూ ఉంటుంది. ఎందుకు? మనం సంపూర్ణంగా లేము, నమ్మకస్తులుగా లేము, ఇంకా పాపములోనే ఉంటున్నాం, ఇంకా బలహీనతల్లోనే ఉంటున్నాం, ఇంకా మనం పరిపూర్ణంగా దేవుడి వైపు మన మనసును తిప్పుకోలేకపోతున్నాం, ప్రతి విషయంలో ఆయనపై ఆనుకోలేకపోతున్నాం. ఆయనను వెంబడిస్తున్నాం, చక్కగా మందిరాలకు వస్తారు, అన్నీ జరుగుతుంది, కానీ ఆయన మీద ఆనుకో. మనం ప్రతి పరిస్థితులలో ఆయన ధైర్యాన్ని మనం తీసుకోం, ఆయన శక్తిని మనం తీసుకోం, ఆయన ఉన్నాడు అని మనం తీసుకోం. ఎందుకంటే పరిపూర్ణంగా అలా ఎవరు తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు నమ్మకస్తులుగా మారే అవకాశం చాలా ఉంటుంది.
ఖచ్చితంగా మారుతారు. దొంగలు మారారు, మాంత్రికులు మారారు, వ్యభిచారులు మారారు, మరి ఎన్నో భయంకరమైన స్థితిలో ఉన్న తాగుబోతులు మారారు. ఎలా మారారు? వాళ్ళ మనస్సులో దేవుడికి స్థానం ఇచ్చారు. మనుషులకు కాదు స్థానం ఇచ్చింది. మనం మనుషులకు స్థానం ఇస్తే దేవుడికి స్థానం మన హృదయంలో ఉండదు. దేవుడికి స్థానం ఇస్తే మన హృదయంలో మనుషులు ఉండరు. మనం మనుషులను తీసి పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే దేవుడి కంటే ముఖ్యంగా ఏది లేదు. ఎందుకంటే ఆయన దయ లేకపోతే ఒక్క క్షణం అయిపోతుంది. ఒక్క క్షణంలోనే మన బ్రతుకు అంతమైపోతుంది. ఉదయం పడుకుంటాం, రాత్రి పడుకుంటాం, ఉదయం లేస్తామో లేవమో కూడా మనకి తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. గాలి బుడగ లాంటి మన బ్రతుకులు ఎప్పుడు పగిలిపోతాయో కూడా మనకు తెలియదు. ఏం చూసుకుని మనకు మెడిసిపాడుతూ ఉంటాం, ఏం చూసుకొని మనం గర్వపడుతూ ఉంటాం, ఏం చూసుకొని మనం అతిశయపడుతూ ఉంటాం. మనదంటూ భూమి మీద ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉందా? మనది అంటూ, నాది అంటూ మూట కట్టుకొని ఏదైనా తీసుకొని వెళ్తామా? ఎంతోమందిని మనం చూస్తున్నాం ఏం తీసుకుపోతలేరు అని. మనకెందుకు? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడం మనం నేర్చుకుందాం. నమ్మకంగా పని చేయడం నేర్చుకుందాం. ఆయన పిలుపుకు తగ్గట్టుగా మనము నేర్చుకుందాం. ఎందుకంటే యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. దేవుని తన సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళే ధన్యులు, మిగతా ఎవ్వరు కూడా కాదు. దేవుడి రాకడ సమీపముగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంది. ఆ స్వరమును వినాలి అంటే నీ జీవితాన్ని ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాల్సిందే. ఖచ్చితంగా నువ్వు తీర్మానం తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే నువ్వెవరో నాకు తెలీదు అని దేవుడు నిన్ను త్రోసివేసినప్పుడు మన గతి ఏమవుతుంది అనేది ఒక్కసారి మనం అర్థము చేసుకుందాం. ఒక్కసారి మన బ్రతుకు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, నీ తలాంతులు నీకు ఇచ్చిన వెలుగును నువ్వు కప్పి పెడితే, నీ తలాంతులన్నీ నేను తీసేసి వేరేటోనికి ఇస్తే నువ్వు ఏమైపోతావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను జ్ఞాపకం చేసుకో. ఇది ఆత్మీయ యాత్ర, ఇది శరీర యాత్ర కాదు. ఈ శరీరం కుళ్ళిపోని, కృషించిపోని, రోగాలతో ఉండని, నొప్పులతో ఉండని, బీదగా ఉండని, దిక్కుమాలిన స్థితిలో ఉండని, దీని గురించి దేవుడు ఆలోచిస్తలేడు. మనమేం ఆలోచిస్తాం? దీని గురించి ఆలోచిస్తాం. నొప్పులు వచ్చాయి, రోగాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శోధన వచ్చింది, ప్రార్థన చేయి. దీని గురించి మనం ఆలోచిస్తాం. దీని గురించి మనము ఆలోచన చెయ్యట్లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు దీని గురించి ఆలోచన చెయ్యి. ఇది నా దగ్గరికి వచ్చేది. ఇది నమ్మకంగా లేకపోతే ఈ శరీరం ఎంత బాగుంటే, హార్ట్ ఒక్కసారి ఇట్లా ఆగిపోయింది అనుకో, అట్లనే నిలబడిపోతా నేనైతే కదా. నా శరీరం బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాను, అన్ని రకాలుగా ఉన్నాను నేను. కానీ నా హార్ట్ ఒక్కసారి ఇట్లా ఆగింది అనుకో, అయిపోయింది. కాబట్టి పరీక్షించుకుని దేవుడి సన్నిధిలో మనం మారు మనసు పొందుతాం. చివరికి ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. కీర్తన 30వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకుందాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషం కలుగును. చాలమ్మా, ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత మంచివాడు అనాలి మనం. ఎందుకంటే
మనం చేసే తప్పులకు కోపం వస్తుందట ఆయనకు కూడా. ఎలా వస్తుంది? నిమిషమే ఆయనకు కోపము. కానీ తన బిడ్డల మీద దయ నీవు బ్రతికున్నంత వరకు, నీకు దేవుడు ఎంత ఆయుష్నిచ్చాడో అంతవరకు ఆయన దయ చూపిస్తున్నాడంట. కోపం మాత్రం నువ్వు చేసే తప్పుకి కోపం వస్తుంది. ఆ క్షణం కోపములోనే పెద్ద ప్రళయమే వచ్చేస్తుంది కదా. పెద్ద ప్రళయమే రావచ్చు ఆ ఒక్క క్షణంలో. ఆయన ఎంతగా మనను ప్రేమిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా ఆయన ప్రేమ మనకు అర్థం కాకపోతే ఎప్పుడు కూడా అర్థం కాదు. ఎప్పుడు కూడా అర్థం కాదు. లోకంలో ఉన్న ప్రేమలకు మనము ఆకర్షితులు అవుతున్నాం, కానీ దేవుడు నేను ప్రేమిస్తున్నాను అంటే మాత్రం ఆయనకు ఆకర్షితులు అవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, నిమిషం మాత్రమే నా కోపం ఉంటుంది, కానీ నా దయ నువ్వు చచ్చిపోయేంత వరకు ఉంటుంది. ఎందుకు? నీ మనస్సు మారి నా వైపు చూస్తావేమో అని. ఒక పాస్టర్ గారు ఒక పేషెంట్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాడట. మరణ పడక మీద ఉన్నాడు ముసలాయన. మంచిగా ఉన్నప్పుడు బాగా తాగుబోతు తాగి ఏమైపోయింది? లివర్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, ఈ లంగ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. చివరి క్షణంలో ఉన్నాడు. తన బిడ్డలకి ఏం ఆశ? అయ్యో చివరి క్షణమైనా మా నాన్న ఒక్కసారి ఏసయ్యా అంటే బాగుండు అని ఆశ. పాస్టర్ గారిని తీసుకెళ్ళి, అయ్యా నువ్వు ప్రార్థన చెయ్యి, మా నాన్నతోని ఏసయ్యా నన్ను క్షమించు, నా పాపము క్షమించు అని ఒక్కసారి ఒప్పించు. తర్వాత తన ప్రాణం పోయినా బాధలేదు చెప్పారు. హాస్పిటల్ తీసుకెళ్ళారట. పాస్టర్ గారు గంట సేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా ఏసయ్యా అని అయ్యా అంటే అట్లా అంటున్నాడంట. తర్వాత ఇంకా ఏసయ్యా అను అంటే ఆయన చివరి మాట ఏమనంటే, నారా సార తీసుకురారా అన్నాడు. హల్లెలూయా! అంత ఘోరం చూడండి. ఏమన్నాడు? మీరు చెప్పాలి, ఒకరు చెప్పండి. ఎంజాయ్ చేయొచ్చు కదా, చెప్పండి. ఏమన్నాడు? వాళ్ళ కొడుకు పేరు నారాయణ. నారా అది తెచ్చి కొంచెం పోయి చచ్చిపోతా. చూడండి, అంటే ఆ చివరి క్షణంలో కూడా తన మనస్సు లోకమునే కోరుతుంది, కానీ దేవుని కోరట్లేదు. చివరి క్షణం వచ్చేదాకా కూడా దేవుడు కావాలి, నేను పరలోకం వెళ్ళాలి, నా తప్పులు క్షమించబడాలి అని క్షమాపణ హృదయము లేదు, పశ్చాత్తాప హృదయం లేదు, కనికరం గల హృదయం లేదు. హృదయం ఏమైంది? బండల్లా మారిపోయింది. దేవుడు అంటున్నాడు, నేను నైవేద్యాలు అడుగుతున్నానా, బలులు అడుగుతున్నానా? విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి. ఈరోజు నీ హృదయం విరవబడాలి. నీ హృదయము విరుచుకో. నాకు నువ్వు బలులు ఇయ్యమని అడగట్లేదు, నైవేద్యాలు నేను అడగట్లేదు. నీ మనస్సు మార్చుకో. నా రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. ఏ ఒక్కరూ నశించుట దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తం కాదు. అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఏ ఒక్కరూ నశించిపోవద్దని. ఈరోజు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కదా, దయ చూపిస్తున్నాడు కదా అని చెప్పి మనం ఇంకా పాపములోనే నశించిపోతూ ఉంటే దేవుని ఉగ్రత తట్టుకోలేము. ఇప్పుడు మనం చూస్తున్నాం జపాన్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. మణిపూర్లో కూడా ఏం జరిగిందో కూడా తెలుసు. రేపు రాబోయే ఉగ్రత ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేం. ఆయన దయ లేకపోతే
మనం బ్రతకలేము. కాబట్టి ఈ రోజైనా పశ్చాత్తాప హృదయముతో మన మనస్సును మార్చుకుందాం. క్షమించమని అడుగుదాం, విడిపించమని ఆయనను అడుగుదాం. ఆయన తప్పక మనను విడిపిస్తాడు, తప్పక మనని తన బిడ్డగా చేర్చుకుంటాడు. ఆయన ద్రాక్ష పొలములో పనిచేసే వారిగా తనను ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వారిగా మన మనసులను ఆయన మారుస్తాడు. అలా మార్చుకోవడానికి ఇంకా మనకు దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని కోసం బ్రతకడానికి కొద్ది రోజులు, మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు. కొద్ది రోజులు ప్రభువా, నేను 30 సంవత్సరాలు నేను బ్రతికినా నీకోసం నేను బ్రతకలేదు. నేను వస్తున్నాను మందిరానికి, కానీ నాలో ఏ మార్పు లేదు. 20 సంవత్సరాలు నేను రక్షణ పొందినా ఏ మార్పు లేదు. దేవా, మరి ఒక్కరోజు ఎప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చావు. మరి ఈ అవకాశం తిరిగి నాకు వస్తుందో రాదో నాకు తెలియదు. మనస్సు మారి నూతన పరచబడడం వలనే మాకు నిత్య జీవము ఉంటుంది, నీతో జీవించే అవకాశం ఉంటుంది. నీకు ఇష్టమైన బిడ్డగా మారడమే మా జీవితానికి ఒక సార్థకం. నీవు మమ్మల్ని గుర్తించే విధంగా మేము బ్రతకడమే ఈ భూమి మీద నీవు కోరుకుంటున్న బలి. దేవా, కఠినమైన మా హృదయాలను మార్చండి. ఇంకా ఈ లోకాశల్లో పడి మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మేము మరణం వరకు నమ్మకంగా ఉండడానికి ఆ నమ్మకత్వాన్ని మాలో పెంచండి. దేశములో నమ్మకస్తుల కోసం మీరు వెతుకుతున్నారు, అందులో నేను ఉండులాగును నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. నేను ఘోర పాపిని దేవా. నా పాపములను లెక్కించినచో ఎవ్వడు నీ ముందు నిలబడ చాలము తండ్రి. అపవాది తంత్రములకు మేము మోసపోయిన వారము దేవా. కానీ నీ దయను మేము పొందుకొని తిరిగి నీ వైపు తిరుగుటకు మా హృదయాలను సిద్ధపరచండి. నీ రాకడతి సమీపంలో ఉంటుంది దేవా. నీవిచ్చిన ప్రతి పనిలో మేము నమ్మకంగా ఉండుటకు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ ఉద్దేశంతో మమ్మల్ని పిలుచుకున్నావో, ఏ ఉద్దేశముతో నా తండ్రి పనికి మాలిన మా కొరకు నువ్వు రక్తం కార్చావో, ఆ ఉద్దేశాన్ని నైనా ఈ భూమి మీద మేము సఫలపరిచే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. అనుదినము కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకోండి. అపవాదికి మా జీవితాల్లో కానీ మేము చోటు ఇవ్వకుండా తండ్రి మిమ్మల్ని మా హృదయంలో అంగీకరించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మా మనసు మార్చండి, ఆలోచన మార్చండి దేవా. సర్వలోకమునైనా నీ వైపు తిరుగుతుంది అంటున్నావు. మరి సర్వలోకమునైనా నీ వైపు తిరిగినప్పుడు మేము ఎక్కడ ఉంటాం తండ్రి? ఎక్కడ ఉంటాం? మీ గుర్తింపులో మేము ఉంటామో ఉండమో మాకు తెలీదు. 5 గంటలకు వచ్చిన వాడికి కూడా నువ్వు అదే జీతం ఇచ్చావు. వాడు కొద్ది సమయంలోనే నమ్మకంగా ఉన్నాడు. కానీ 30 సంవత్సరాల నుండి కూడా మేము నమ్మకంగా లేము దేవా. ఇప్పటికైనా నమ్మకంగా ఉండలాగును, అన్ని విషయాల్లో మేము నమ్మకంగా ఉండలాగును మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే ఈ లోకంలో ఉన్న దాని మీద మేము నమ్మకాన్ని పెంచుకుంటే అది నశించిపోతుంది. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నావు తండ్రి. అలాంటి ధన్య జీవితం మాకు ప్రసాదించండి.
విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో పదిలపరచండి దేవా. మరణం వరకు మేము నమ్మకంగా ఉంటూ మీరిచ్చే ఆ జీవ కిరీటాన్ని పొందుకునే బిడ్డలుగా మాకందరికీ మీరు ముద్ర వెయ్యమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి బిడ్డల హృదయాలలోనూ అగ్నిని మండింప చెయ్యండి. సాతానుడు ఎక్కడ బలహీనపరుస్తున్నాడో ఆ బలహీనత యేసు నామమున కొట్టివేయబడినట్లు కృప దయచే. సాతానుకి ఎంత మాత్రము కూడా నా తండ్రి వారి హృదయాలలో చోటు లేకుండాన్నట్లుగా నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీకు భయపడే వారిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి బిడ్డను నీ పాదాలకి అప్పగిస్తున్నాను. కనికరించిన తండ్రి, మరొక అవకాశం ఇచ్చావు గనక ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తండ్రి నీ సన్నిధిలో ఒక మంచి సాక్షులుగా నిలబడే కృప ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించమని, వచ్చిన మమ్మల్ందరినీ కూడా మీ ఆశీర్వాదం చేత నింపి పంపమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.